నమస్కారం జేఎన్ఐ టుడే న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది సోమవారాల్లో జరగనున్న గజ గరుడ వాహన సేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని దిగిడి గ్రామ యువకుడిని పులి ఎత్తుకెళ్లి చంపడం జరిగింది. సీడెం విఘ్నేష్ వయసు 23 డిగ్రీ చదువుతున్నాడు. స్వర్ణకార సంఘం నెల్లూరు జిల్లా ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర జనరల్ శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి పాల్గొని స్వర్ణకారులకు ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామని హామీ. కొద్దిపాటి వర్షానికి రోడ్లు అన్ని గుంతలమయం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు. కొద్దిపాటి వర్షానికి రోడ్లు అన్ని గుంతలమయం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు. తెలుగు సినీ రంగంలో కథానాయకుడిగా మరియు ప్రతినాయకుడిగా నటించిన మన విజయవాడ కుర్రాడు కీర్తి ప్రకాష్ నేడు విజయవాడ తన స్వగృహంలో నిడారంభంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది సోమవారాల్లో జరగనున్న గజ గరుడ వాహన సేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. తిరుపతి జేఈఓ శ్రీ పి బసంత్ కుమార్ కు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకువెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ రాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాలశేషాద్రి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, ఏవిఎస్ఓలు శ్రీ గంగరాజు, శ్రీ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో దిగిడి గ్రామ యువకుడిని పులి ఎత్తుకెళ్లి చంపడం జరిగింది. సీడెం విఘ్నేష్ వయసు 23 డిగ్రీ చదువుతున్నాడు. నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలో గల ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపంలో స్వర్ణకారులు ఏర్పాటు చేసిన ఏపీ ముస్లిం స్వర్ణకార సంఘం నెల్లూరు జిల్లా ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పాల్గొని స్వర్ణకారులకు ప్రత్యేక కాంప్లెక్స్ ను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఆర్ ఇంతియాజ్, కుంచాల శ్రీనివాసులు, వందర్స్వాసి రంగా, ఎస్కే సమీ, మజ్జిగా జయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు గుంతలమయంగా మారాయి. ఇటీవలే కురిసిన వర్షాలకు కోట, వాకాడు, బిట్టమూరు మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రజలు నరకం చూస్తున్నారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.
తెలుగు సినీ రంగంలో కథానాయకుడిగా మరియు ప్రతినాయకుడిగా నటించిన మన విజయవాడ కుర్రాడు కీర్తి ప్రకాష్ నేడు విజయవాడ తన స్వగృహంలో నిడారంభంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించిన అనేక మంది నటీనటులు ఈ సందర్భంగా కీర్తి ప్రకాష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ నటులు, దర్శకులు, నిర్మాత మరియు జగతి మీడియా గ్రూప్ అధినేత అయిన జాలే వాసుదేవ నాయుడు కూడా ఈ సందర్భంగా కీర్తి ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. My dear friend Kirti Prakash, it's your birthday today, and on your birthday I wish you a very happy and prosperous and blessed birthday. May God fill your life with love, peace, joy and happiness. May success be part of your life all the days of your life. God bless you, my dear friend. హాయ్ మై డియర్ కీర్తి ప్రకాష్, నీకు జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో భగవంతుని ఆశీస్సులతో మీ కుటుంబ సభ్యుల మధ్య హాయిగా ఆనందంగా జరుపుకోవాలని, నువ్వు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ కీర్తి ప్రకాష్. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్ట్. హాయ్ అండి ప్రకాష్ గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజు మీరు ఎన్నో జరుపుకోవాలి. మీరు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లవ్ యూ. హాయ్ అండి ప్రకాష్ గారు, నమస్తే. చిత్రసేన్ గారు మీ గురించి నాకు ఒక రెండు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సార్, ఈరోజు మీ పుట్టినరోజు అని తెలిసింది. ఐ విష్ యూ మెనీ హ్యాపీ బర్త్డే సార్. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకుని అందరికీ సహాయపడుతూ మీరు ఎప్పుడు నూరేళ్ళు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ జోష్రావు. వన్స్ అగైన్ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. Hi Prakash, many happy returns of the day. God bless you. Take care. Enjoy. Hello everyone, Namaskar. This is Prakash Dhotri, an actor from Marathi theatre, stage, serials and films. आज आपल्यासमोर उपस्थित होण्याचं सगळ्यात महत्त्वाचं कारण म्हणजे आमचे मित्र कीर्ती प्रकाश यांचा वाढदिवस आहे. आणि माझ्याकडून व्यक्तिशः माझ्यातर्फे आणि आमच्या तमाम मराठी चित्रपटसृष्टीच्या माध्यमातून मी माझे मित्र कीर्ती प्रकाश यांना वाढदिवसाच्या मनपूर्वक खूप खूप शुभेच्छा देतो. कीर्ती प्रकाश गारू, मेनी हॅपी रिटर्न्स ऑफ द डे. वाढदिवसाच्या मनपूर्वक खूप खूप शुभेच्छा. హ్యాపీ బర్త్డే అగైన్. ఎంజాయ్. హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ గీతా సింగ్. సో సడన్ వీడియో ఫర్ కీర్తి ప్రకాష్ గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ప్రకాష్ గారు, మీరు చాలా సచ్ స్వీట్ పర్సన్. సో మీరు చాలా హ్యాపీగా ఉండాలి. మీ ఫ్యామిలీ బాగా చూసుకుంటారు, మా అందరికి తెలుసు. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ అండి. మీ గీతా సింగ్. థ్యాంక్ ಯು. ಹಾಯ್, ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಅನಂತ ಪದ್ಮನಾಭ, ಕನ್ನಡ ಚಲನಚಿತ್ರದ ಹಾಸ್ಯ ನಟ. ಇವತ್ತು ಅಂದರೆ ನವಂಬರ್ 15 ನಮ್ಮ ಕೀರ್ತಿ ಪ್ರಕಾಶ್ನವರ ಹುಟ್ಟುಹಬ್ಬ ಇದೆ. ಆ್ಯಂಡ್ ಅವರು ತುಂಬ ನನ್ನ ಜೊತೆ ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡ್ ಆಗಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಇದೇ ಥರ ಜೀವನ ಫುಲ್ಲು ನಗ್ನಗ್ತಾ ಖುಷಿಯಾಗಿ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ ವಿಶ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಕೀರ್ತಿ ಪ್ರಕಾಶ್. ವಿಶ್ ಯು ಮೆನಿ ಮೋರ್ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసుదేవ నాయుడు జాలే, మేనేజింగ్ డైరెక్టర్, జగతి మీడియా గ్రూప్. జగతి మీడియా గ్రూప్ అనుబంధ సంస్థలైన శ్వేతశ్రీ క్రియేషన్స్ మరియు జాలీ ఫిల్మ్స్ ద్వారా నేను సినిమాలు నిర్మించడం జరిగింది. బెట్రగుంట మరియు మనీ ఈజ్ హనీ అనే చిత్రాలని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మించడం జరిగింది. మరియు వీకెండ్ సిరీస్ నా దర్శక నిర్మాణ సారథ్యంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు 8 సినిమాల్లో ప్రతినాయకుడిగా పాత్రలు పోషించాను. నేడు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి నా ప్రియ మిత్రుడు, శ్రేయోభిలాషి మరియు నా బంధువు సోదరుడు అయినటువంటి కీర్తి ప్రకాష్కు నా తరపున, నా కుటుంబం తరపున మరియు మా జగతి మీడియా గ్రూప్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. డియర్ కీర్తి ప్రకాష్, నీవు చాలా మంచి హృదయం కలిగి సేవా దృక్పథం కలిగిన వాడివి. నీవు మరిన్ని పుట్టినరోజు పండుగలు ఇలాగే
ఆనందంగా కుటుంబంతో జరుపుకుంటూ హాయిగా 100 ఏళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మా తరపున, మా న్యూస్ ఛానల్ తరపున, మా యొక్క జగతి మీడియా గ్రూప్ తరపున మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హాయ్ అండి. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలకి, మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం. అందుబాటులో లేని డాక్టర్లు వేలకు వేలు జీతాలు తీసుకుని రోగులను పట్టించుకొని డోన్ ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యానికి రోగులు బలి. కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేయాల్సిన ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యం వహించడం పట్ల రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి బాధితులు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డాక్టర్లు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్లో నివాసం ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టినప్పటికీ వాటిని తుంగలో తొక్కి స్థానికంగా డాక్టర్లు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటుగా సొంత ఆసుపత్రులు పెట్టుకుని అమాయక ప్రజల నుండి లక్షల ఫీజులు పొందుతూ డ్యూటీలకు డుమ్మా కొట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందక అనేక మంది చనిపోయిన సంఘటనలు డోన్ ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుందని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి డోన్ ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తీసా అంతా తీసా చికెన్ కొడుకునే కాదు. చావు బతుకులు ఉంటే ఒక డాక్టర్ లేడు, ఒక మనిషి లేడు. తీసా అంతా తీసా. ఏం వాళ్ళకి మడ్డ కూడా తెచ్చినారా జీతాలు? కట్టు కడితే నాకు బిల్డింగ్ కట్టు కడితే 100 డెలివరీ అయితే 100. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే నినాదంతో 9వ పాదయాత్ర కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ పాదయాత్ర ప్రారంభించారు. జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ పాదయాత్ర చిట్యాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, మండల ఇన్ఛార్జి డాక్టర్ వెంకట్రామరెడ్డి, మండల కన్వీనర్ ఆర్బి వెంకట్రాయుడు, పత్తికొండ మార్కెట్ వైస్ చైర్మన్ కటారు కొండ మాధవరావు, కృష్ణగిరి మండల జడ్పీటీసీ సుభాషిని, కృష్ణగిరి సొసైటీ కంబాలపాడు బ్రహ్మారెడ్డి, కోయిలకొండ గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మండ్ల కృష్ణమూర్తి, గోవిందరాజులు, శంకరయ్య, పురుషోత్తం, బాల మద్దయ్య మరియు చిట్యాల వైఎస్ఆర్ నాయకులు సుధాకర్ రెడ్డి, డీలర్ రాముడు, తులసి గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆహారంపై సరైన అవగాహన లేని అమాయకులను ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు ఆహారంలో కల్తీ చేస్తూ అమాయక ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ చూపించిన అన్నపూర్ణ గోధుమ పిండిలో రబ్బర్ రావటం వల్ల ఇది తిన్న ప్రజలు క్యాన్సర్, అనేక భయంకరమైన జబ్బులకు గురవుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారాన్ని నియంత్రించే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కల్తీ వస్తువులు, కల్తీ ఆహారం తిని భయంకరమైన జబ్బులకు ప్రజలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ అన్నపూర్ణ గోధుమ పిండిని ఈ వీడియోలో ఒక మహిళ చూపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడవచ్చని మహిళలు తెలియజేశారు. కావున ఇప్పటికైనా కల్తీ వస్తువులు, కల్తీ ఆహారం వ్యాపారం చేసే వారిపైన
కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చపాతీ చేద్దామని గోధుమ పిండి కలిపాను. ఇప్పుడే మళ్ళీ వాట్సాప్లో, యూట్యూబ్లో వాటిలలో మొన్నేమో ఆశీర్వాద్ గోధుమ పిండిలో రబ్బర్ ఉందని వాళ్ళు వీడియో చూపించారు. ఈ రోజేమో ఇప్పుడే పతంజలిలో కూడా ఉందని చూపించారు. మన ఇంట్లో ఉన్నదేమో ఇది కదా అన్నపూర్ణ ఆట, దీంట్లో కూడా ఏమన్నా ఉందా లేదా అని టెస్ట్ చేద్దామని ఇప్పుడే గోధుమ పిండి కలిపి టెస్ట్ చేద్దామని చూద్దాం ఇందులో కూడా ఉందా లేకపోతే ఏంటి, ఇది కూడా అదేనా, ఇది కూడా కల్తీనేనా చూద్దామని చేస్తున్నాం. చూద్దాం ఇందులో కూడా రబ్బర్ వస్తుందేమో చూసి. ఇక గోధుమ పిండి అనేది అసలు పూర్తిగా బ్యాన్ చేయాలన్నమాట ఈ షాపులలో, గోధుమ పిండి అన్నిట్లలో. అయితే ఇంకా ముద్దు ఉంది కదా, గోల్డ్ అంతుంది, నిమ్మకాయ అంతుంది. కడుగుదాం. ఇంకేది మామూలు నీళ్ళు, అదిగోండి రబ్బరు తేలింది పూర్తిగా, ఇంకా అసలు ఏం అంటుకోవట్లా. అదిగోండి రబ్బరు. ఇది కాలి చూడు ఎలా ఉంటుందో. అదో శుభ్రంగా రబ్బర్ లాగానే కిచకిచలాడుతుంది. ఇది కీరు మాట ఉంది. కాల్చి చూస్తే మనం తిన్నాం కదా, తింటే ఏముంది, పేగులకు అంటుకుపోయి మన ఆరోగ్యాలు ఇంకా పాడైపోవటమే. ఏముంది, హాస్పిటల్ పాలవటం, కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయడము, ఆపరేషన్లు. అసలు ప్రాణాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఇంత రబ్బరా, ఒక చపాతీ కన్నా చూడు ఎంత ఉందో రబ్బరు. అంటే ఒక్క చపాతీలో ఇంత రబ్బర్ అంటే ఆశీర్వాద్ కన్నా పతంజలి కన్నా మించిపోయాడు అనమాట అన్నపూర్ణ ఆట వాడు. చూడు ఎంత ముద్ద ఉందో చూడు. ఒక చపాతీకి సరిపోయే అంత ఇంత ఉంటే 2 చపాతీలు తింటే ఇంత ముద్దలు, 2 చపాతీలు తింటే ఇంత. అసలు మనిషి కడుపు పేగులు ఏమైపోతాయి, క్యాన్సర్తో పుచ్చిపోక ఏమైతాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఏమి ఘనకారం చేశారని పాదయాత్రలు, సంబరాలు జరుపుకుంటున్నారని ఓ సీనియర్ సిటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నాకు ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానని ఇచ్చిన వాగ్దానాలను నేడు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి సంభాషణ ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఆయన మాటల్లోనే వీక్షించండి. రైతుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు కురువ వెంకటేష్ మాట్లాడుతూ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజ్ 3.0 ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా రైతులకు సంబంధించి ఎరువుల యొక్క విషయంలో దేశవ్యాప్తంగా 65,000 కోట్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రతి ఒక్క రైతుకు ఒక్క ఎరువుల బస్తాపై 50 రూపాయల వరకు తగ్గింపు చేయడం జరిగింది. రైతులకు ఇంత చేస్తున్న ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సమంజసం కాదు అని ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా నాయకులు రమాకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదూరి విజయ్ కుమార్ గారు, బాలకృష్ణ, జిందా ప్రకాష్ తదితరులు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. మీరందరూ కూడా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని మాత్రమే నిజం చెప్పాలి, ఏమాత్రం అబద్ధం చెప్పరాదు. ఎందుకనగా ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు, ప్రజల్లోకి పోయి ఏమి సాధించారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు, ఏమి ఒరగబెట్టారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఒకటే, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేశాము అని సంబరాలు చేసుకుంటున్నారా? అమరావతిని బాగా బ్రహ్మాండంగా నిర్మించాము అని సంబరాలు చేసుకుంటూ ఉన్నారా? 25 మంది ఎంపీలు నాకు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ప్రత్యేక హోదా సాధించామని సంబరాలు చేసుకుంటూ ఉన్నారా? లేకపోతే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారంలో తిరగకుండానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తుల్ని, ఉపాధ్యాయుల్ని సిపిఎస్ రద్దు చేయకుండా సిపిఎస్ని రద్దు చేశామని సంబరాలు చేసుకుంటూ ఉన్నారా? ఇలా ఏం సాధించారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు? కేవలం మీరు సంక్షేమం మాత్రమే అంటున్నారు. సంక్షేమము రాష్ట్రంలో అవసరమే, కాదనలేదు. సంక్షేమం ఎవరికి? వికలాంగులకి, వితంతువులకి, అలాగే వృద్ధులకు, రైతులకు బ్రహ్మాండమైన ప్యాకేజీతో మంచిగా మీరు సంక్షేమం చేయండి. అంతేగాని మేము కట్టిన సెస్సు, ప్రజల నుండి వస్తున్న మొత్తం అంతా డబ్బునంతా సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీరు.
ఎక్కడైనా కానీ ఒక అభివృద్ధి జరిగిందా? పోలవరాన్ని తాకట్టు పెట్టారు, నాశనం చేశారు. అలాగే ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి 3 రాజధానులని చెప్పి మీరు ఢిల్లీలో నడుము ఉంచినారు. అమరావతి కడితే మీకు పేరు వచ్చేదే, కానీ అమరావతిని నిర్మిస్తే చంద్రబాబు నాయుడుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మీరు అమరావతిని నాశనం చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ని ఏమీ సాధించలేకపోయారు. మీరు ఇలా ఏమి సాధించారని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడైనా కానీ అభివృద్ధి జరిగిందని చెప్పండి. ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 9 సంవత్సరాలు పనిచేశా అధికార ప్రతినిధిగా. అలాగే నాతో కూడా ఎన్నోసార్లు అబద్ధం చెప్పించారు. ఆ రోజు పట్టిసీమ చంద్రబాబు నాయుడు కడుతుంటే మీరు ఒట్టి సీమ అని చెప్పండి, ఒట్టి సీమ అని చెప్పి మొత్తం మాతో అందరితో ఒట్టి సీమ అని చెప్పి మీరు పలికించారు. కానీ ఈరోజు ఏం జరిగింది? ఆ పట్టిసీమ నీళ్ళే కృష్ణా బేసిన్కి వాటర్ వస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జిందే సాయి కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల కిందట మార్కెట్ యార్డ్ సమస్యలు మార్కెట్ యార్డ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సిపిఐ కొనుగోలు చేయాలని రైతులు ఇచ్చిన పత్తిని బాగోలేదని తిరిగి పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు ఈ ఒక సమావేశంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కురువా వెంకటేష్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదురి విజయకృష్ణ గారు, జిల్లా నాయకులు రమాకాంత్ మరియు ప్రకాష్ బాలు ఈ యొక్క సమావేశంలో ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గత వారం రోజుల కింద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి అయిన అధికారి శ్రీకాంత్ రెడ్డి అధికారి గారిని కలవడం జరిగింది. మార్కెట్ యార్డ్లో పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. తాగునీటి సమస్య మరియు సిసిఐకి సంబంధించి పత్తి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి మా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేయడం జరిగింది. మా దృష్టికి రావడం ఏమంటే 2 రోజుల నుండి ఈ యొక్క సిసిఐ కొనుగోలు పత్తి ఆన్లైన్ చేసుకున్న రైతులు మార్కెట్ యార్డ్ తీసుకురావడంతో అక్కడ పత్తి సరిగా లేదని చెప్పి కొనుగోలును తీసుకోలేమని చెప్పి ఆ పత్తి రైతులకు వాపసు పంపడం జరుగుతుందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. త్వరలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు అండగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ సెక్రటరీ యొక్క కార్యాలయాన్ని ముట్టడికి మేము సిద్ధం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఉంటాం. ఏ అయితే సిసిఐ కొనుగోలు ఉందో అది సక్రమంగా రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధరతో వాళ్ళు తెచ్చిన పత్తిని మీరు కొనుగోలు చేయాలి. బాగాలేదని చెప్పి మీరు వాపసు పంపించడం, ఆ రైతు తీసుకుని లేదని అనుకుంటే క్వింటాలకు 1000 రూపాయల వరకు నష్టం జరుగుతుంది. ఈ యొక్క శ్రీకాంత్ రెడ్డి గారు మరోసారి వాళ్ళ సిసిఐ కొనుగోలు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈ యొక్క విషయాన్ని రైతులకు అండగా ఉండాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రాబోయే రోజుల్లో ఇలాగైనా కొనసాగితే మార్కెట్ యార్డ్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్, నర్సాపూర్, అల్లిగూడెం, బొల్లెపల్లి గ్రామాలకు చెందిన 200 నిరుపేద కుటుంబాలకు రాబిన్హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కాలినడకన వెళ్లి నిత్యావసర సరుకులు, నూనె, పప్పు, కారం, పొడి, మహిళలకు చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్లు ఉంది. ఫారెస్ట్ అధికారుల తీరు, పట్టణాలకు దూరంగా గుట్టల మధ్య జీవనం సాగించే పేద కుటుంబాలకు రోడ్డు వేసుకునేలా అనుమతులు ఇవ్వాలని, విద్యా వైద్యం సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు అని, ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేక శాంక్షన్ అయిన రోడ్డు పనులు జరగట్లేదు అని, దీనిపైన కలెక్టర్ గారు మరియు పీఓ గారు స్పందించి రోడ్డు, విద్యా వైద్యం సౌకర్యం కోసం ఈ గ్రామాలలో పర్యటించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని సీతక్క కోరారు. అదేవిధంగా పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దాతల సహకారం మరవలేనిదని దాతలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అర్రెం లచ్చు పటేల్, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ రాజు, ముదురు కొల్ల తదితరులు పాల్గొన్నారు. మరి చలి కూడా చుట్టూ గుట్టల మీద మీరున్నారు.
ఇక ఎవరు వచ్చిరో ఇంతకుముందు గెలిచిన వాళ్ళు వస్తారో గెలవని వాళ్ళు వస్తారో తెలియదు. కానీ మేమైతే అందుబాటులో ఏదైనా మంచిగా చెడుకు మీరు అటు వచ్చినా లేదా మేమే మరి చొచ్చుకొని కూడా ఇటు వచ్చి ఎట్లా ఉన్నారు మా ప్రజలని చూసుకొని పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సర్పంచ్ మోహన్ రావు గారికి, ఎంపీటీసీ రవి గారికి, డైరెక్టర్ గారికి, మన అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ చంద్రన్న గారికి, మరి ఏ పదవి లేకున్నా మనకి ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి తిరుపతన్న గారికి, ముఖ్యంగా ఈరోజు మనకు సహకారం చేసినటువంటి రాబిన్హుడ్ ఆర్మీ సోదరులు మరి రాము, దామోదర్, అదేవిధంగా రాజశేఖర్, వంశీ, రాబిన్హుడ్ ఆర్మీ నుంచి వారి యొక్క సహకారంతో మనకి ఈరోజు మరి మేము ఇట్లా గిరిజన ప్రాంతాల్లో సహాయం చేయాలనుకున్నాం అక్క అని వారు ముందుకు రావడంతో అందరికంటే దూరంగా ఈ నియోజకవర్గంలోనే చాలా వెనుకబడి మరి గుట్టల మీద దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒక 5 ఊర్లు ఉన్నాయి కాబట్టి ఈ 5 ఊర్లు చూద్దురండి అని నేను వాళ్ళని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. వారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. పాపము వాళ్ళ వెహికల్ నడవకుండా అంటే బండ్లు సరిగా రాకుండా బోలోరలు ఎక్కి డిసిఎంలు ఎక్కి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి మనమందరం కూడా రాబిన్హుడ్ ఆర్మీ సందీప్ గుడియా సహకరించినటువంటి సందీప్ గుడియా, దామోదర్, రాము, వంశీ, రాజశేఖర్ మరియు మిగతా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున వారికి మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంత దూరం ఈ ప్రాంతానికి వచ్చినందుకు, మీరు ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని సహాయం చేసినందుకు చాలా సంతోషం. మరిన్ని ఇట్లాంటి పేదరికంలో ఉన్నటువంటి అభివృద్ధికి దూరంగా, రవాణాకు దూరంగా ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయడం కోసం కూడా దాతలు ముందుకు రావాలని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు చలికాలం అనేది వచ్చింది. ఈ చలికాలంలో మనకు కనీసం ఒంటి నిండా కప్పుకోవడానికి కూడా దుప్పట్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరి ఒక దిక్కు తాత ముత్తాతల నుంచి సంపాదించినటువంటి భూములను సాగు చేసుకుందామంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫారెస్ట్ చట్టాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ భూమి నాది, ఈ చెట్టు నాది, ఈ పుట్ట నాది, ఇక్కడ మీరు ఉండొద్దు, అసలు ఈ ఊరు ఎప్పుడో పుట్టింది 100 ఏళ్ల క్రితం. ఈ గుట్టల మీద ఊర్లు ఏదో కొత్తగా వచ్చిన ఊర్లు కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అందరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి తాత ముత్తాతల నుంచి కూడా సచ్చిన సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చి ఈ జంగల్లకు మీరు వచ్చిర్రు, మీరు ఎందుకు వచ్చిర్రు, మీరు ఎట్లా వచ్చిర్రని అధికారులు కొత్త వాళ్ళు, గవర్నమెంట్లు కొత్తవి. ఈ గవర్నమెంట్ నిజాం కాలం కాడ నుంచి కూడా ఇక్కడ ప్రజలు దున్నుకుంటారు ఉంటారు. కానీ ఇక ఒక జులుం, ఒక బలాన్ని అడ్డం పెట్టుకొని చట్టం పేరుతోటి మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం అని ఒక భయాన్ని ఇచ్చి భయోత్పాతం సృష్టించి ఈరోజు ప్రజల్ని ఆటాడుకుంటారు. కొంతకాలమే నడుస్తుంది, ఎప్పుడు అంతకాలం నడవదు. గత 20-30 సంవత్సరాల క్రితం నుంచి సాగులో ఉన్న భూములు, పోరాటం చేసి సాధించుకున్న భూములు ఈరోజు పోరాటం చేసిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ సోనియమ్మ ఆ రోజు తెలంగాణ అయితే ఎట్లయితే ఇచ్చిందో పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చి, మరి కాంగ్రెస్ ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఎస్ చైర్పర్సన్ గా ఉండి ఈ ఏరియాకంతా కూడా పట్టా భూములు ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇది కాదు మీరు వెళ్ళిపోండి అంటారు. ఎక్కడికి పోవాలి, గుట్టలు దిగండి అంటారు. ఎందుకు దిగాలి? మీరు ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ తీసుకురావాలి, ప్రజలు ఎక్కడుంటే వాళ్ళకు అక్కడ మనం పని చేయాలి. మనకు ఇప్పుడు వాళ్ళు కరెంటు లేనప్పుడు ఉన్నారు, బడి లేనప్పుడు ఉన్నారు, గుడి లేనప్పుడు ఉన్నారు. గత పాలకులు ఇక్కడ స్కూలు ఒక మంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది సోమవారాల్లో జరగనున్న గజ గరుడ వాహన సేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని దిగిడి గ్రామ యువకుడిని పులి ఎత్తుకెళ్లి చంపడం జరిగింది. సీడెం విఘ్నేష్ వయసు 23 డిగ్రీ చదువుతున్నాడు. స్వర్ణకార సంఘం నెల్లూరు జిల్లా ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి పాల్గొని స్వర్ణకారులకు ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామని హామీ. కొద్దిపాటి వర్షానికి రోడ్లు అన్ని గుంతలమయం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు. తెలుగు సినీ రంగంలో కథానాయకుడిగా మరియు ప్రతినాయకుడిగా నటించిన మన విజయవాడ కుర్రాడు కీర్తి ప్రకాష్ నేడు విజయవాడ తన స్వగృహంలో నిడారంభంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.